గుండ్లపల్లి ఎంప్లాయీస్ హెల్పింగ్ హ్యాండ్స్ ఫౌండేషన్ 2026 నూతన సంవత్సర క్యాలెండర్ పంచాయతీ కార్యదర్శి నూరుల్లా నబీ ఆవిష్కరణ. పల్నాడు జిల్లా నకరేకల్లు మండలం గుండ్లపల్లి గ్రామంలో పంచాయతీ కార్యదర్శి నూరుల్లా నబీ వారు గుండ్లపల్లి ఎంప్లాయీస్ హెల్పింగ్ హ్యాండ్స్ 2026 క్యాలెండర్ ప్రారంభించి నూరుల్లా నబీ మాట్లాడుతూ గుండ్లపల్లి ఎంప్లాయీస్ హెల్పింగ్ హ్యాండ్స్ ఫౌండేషన్ వారు గుండ్లపల్లి గ్రామంలో ఉద్యోగస్తులు అందరూ కలిసి పేద ప్రజలకు ఆర్థిక సహాయాన్ని అందిస్తూ మంచి సేవా కార్యక్రమాలు చేపడుతూ ముందుకు సాగుతున్నారు. ఈ సందర్భంగా పంచాయతీ సెక్రటరీ వారు గుండ్లపల్లి గ్రామంలో బాల్య వివాహాల నిర్మూలనకు గుండ్లపల్లి ఎంప్లాయీస్ హెల్పింగ్ హ్యాండ్స్ ఫౌండేషన్ తరపున గ్రామ ప్రజలందరికీ అవగాహన కల్పించడంలో భాగస్వాములవ్వాలని వారు సూచించారు. గుండ్లపల్లి గ్రామ పెద్దలు డాక్టర్ బుడే కరాలపాటి సైదా మాట్లాడుతూ గుండ్లపల్లి గ్రామంలో గుండ్లపల్లి ఎంప్లాయీస్ హెల్పింగ్ హ్యాండ్స్ ఫౌండేషన్ వారు మంచి సేవా కార్యక్రమాలు చేపడుతూ ఆపదలో ఉన్న పేద ప్రజలకు ఆర్థిక సహాయ సహకారాలు అందిస్తున్నారని అభినందించారు. ఈ కార్యక్రమంను గ్రూప్ ప్రెసిడెంట్ చందా మీరా, సెక్రటరీ హిమాం వలి వారి ఆదేశంతో గ్రూప్ గౌరవ సభ్యులు ముప్పల్ల సుభాని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు గ్రామ పంచాయతీ సిబ్బంది, విఆర్ఓ సైదా, మహిళా పోలీస్ నాగమణి, అగ్రికల్చర్ అసిస్టెంట్ ప్రియదర్శిని, విద్యుత్ శాఖ లైన్మెన్ సుభాని, గ్రూప్ గౌరవ సభ్యులు ముప్పల్ల సుభాని, జమాల్, అల్లాబక్షు, సయ్యద్ మునీర్, కరాలపాటి సైదావలి, గ్రామ ప్రజలు యామగిరి, నబీసా, బ్రాహ్మణపల్లి సుభాని, నకరికల్లు సైదా తదితరులు పాల్గొన్నారు. ఉచితంగా మందులు పంపిణీ చేయడం కానివ్వండి, అలాగే వారు హాస్పిటల్లో ఉంటే వారికి హాస్పిటల్లో ఫీజులు కట్టడం కానివ్వండి, తినడానికి తిండి లేని చాలామందికి హెల్పింగ్ హ్యాండ్స్ సంస్థ తరఫున హెల్ప్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క హెల్పింగ్ హ్యాండ్స్ సంస్థ వారు ప్రతి నెల ఏదో ఒక కార్యక్రమం చేపడుతూ గ్రామ పంచాయతీ పరిధిలో ముందుకెళ్ళడం జరుగుతుంది. వారిని నేను ఒక చిన్న విన్నపం ఏంటంటే, గ్రామ పంచాయతీ తరఫు నుంచి మీరు ఎట్లాగో చాలా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు, ఇందులో కూడా కొంచెం గ్రామ పంచాయతీ పరిధిలో చిన్నపిల్లల బాల్య వివాహాలు జరగకుండా ఉండటం కోసం ఒక అవేర్నెస్ క్యాంప్ అనేది ఏర్పాటు చేస్తే, చిన్నపిల్లలకి పెళ్ళిళ్ళు చేయకుండా నిర్మూలిస్తే అది మీ గ్రామానికి కూడా మంచిది, తద్వారా మన గ్రామ పంచాయతీకి కూడా మంచి పేరు వస్తుందని చెప్పి. ఎందుకంటే గత 2-3 నెలల నుంచి మన గ్రామంలో 2-3 బాల్య వివాహాలు జరగడం జరిగింది. దానికి గాను మన గ్రామ పంచాయతీ సిబ్బంది నాయకులు కూడా అడ్డుకోవడం జరిగింది. కాబట్టి హెల్పింగ్ హ్యాండ్స్ వారి ఆధ్వర్యంలో ఇదొక మంచి కార్యక్రమాన్ని ర్యాలీ ద్వారా నిర్వహించి ప్రజల్లో అవగాహన కల్పించి గ్రామ ప్రజలకు మంచి చేస్తారని చెప్పి కోరుకుంటూ, అలాగే హెల్పింగ్ హ్యాండ్స్ ఎంప్లాయీస్ ఆధ్వర్యంలో ఇంకా ముందు మరెన్నో కార్యక్రమాలు జయప్రదంగా ముగిస్తారని చెప్పి కోరుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ఫిబ్రవరి 28, 2026 సంవత్సరంలో క్యాలెండర్ ఆవిష్కరణ పిఎస్ గారి చేత ఆవిష్కరించబడినది. గుండ్లపల్లి ఎంప్లాయీస్ హెల్పింగ్ హ్యాండ్స్ అసోసియేషన్ తరఫున ఎన్నో మంచి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఇక ముందు కూడా ఇలాగే ఎన్నో సేవా కార్యక్రమాలు మన ఎంప్లాయీస్ హెల్పింగ్ హ్యాండ్స్ తరఫున చేపడతాము. మన ఎంప్లాయీస్ హెల్పింగ్ హ్యాండ్స్లో ఉన్నటువంటి సభ్యులందరూ కూడాను ఎంతో సంతోషంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి వాళ్ళ యొక్క సహాయ సహకారాలు అందిస్తున్నందుకు ఎంతో వారికి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అంతేకాకుండా ఇవాళ మన పిఎస్ గారు ఒక మంచి సలహా ఇచ్చారు. దాన్ని తూచా తప్పకుండా దాన్ని అమలు చేయడానికి వచ్చేసేసి మన కమిటీ సభ్యుల్లో పెట్టేసేసి ఊళ్ళో కూడాను ఒక ర్యాలీ నిర్వహించి ఆ ప్రచారాన్ని అమలుపరచడానికి కృషి చేస్తామని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను. ఈ యొక్క కార్యక్రమాలని మన ఎంపీఏ న్యూస్ నియాజ్ గారు ముందుండి మమ్మల్ని నడిపిస్తున్నందుకు వారికి నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. మన హెల్పింగ్ హ్యాండ్స్ సంస్థ తరఫున కొత్తగా క్యాలెండర్ ఆవిష్కరించడం జరిగినది. మీరు ఈ గ్రామంలో పుట్టి, ఈ గ్రామంలో పెరిగి, ఈ గ్రామస్తులై ఉండి ఈ గ్రామానికి ఎంతో సేవ చేస్తున్నారు. ఆ కమిటీ సభ్యులందరికీ ముందుగా నేను ధన్యవాదాలు చెప్తున్నాను. ఎందుకంటే
జన్మించిన తల్లి కన్నా ముందు గ్రామం ముఖ్యం. ఈ గ్రామం మనకి ఏమి ఇచ్చిందని కాదు, మన గ్రామానికి ఏం చేసామని ముఖ్యంగా పేద ప్రజలకు ఎంతో సహకారం అందిస్తున్నారు. ప్రార్థించే పెదాల కన్నా సాయం చేసే చేతులు మిన్న అన్నారు. ఎందుకంటే మనం భగవంతుడికి పెదాలతో ప్రార్థిస్తాం, కానీ సాయం చేసే చేతులు కొన్ని ఉంటాయి. ఆ కొన్నిట్లో మా గ్రామస్తులు ఉండడం మాకు ఎంతో ఆనందంగా ఉన్నది. ముందుగా ఈ మన గ్రామస్తులందరికీ, దాంట్లో ఉన్న కమిటీ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియపరుస్తూ, మీరు ఇదే విధంగా ప్రతిసారి మంచి మంచి క్రమాలు చేస్తూ గ్రామంలో అభివృద్ధికి బాట వేస్తారని మనసా వాచక్రమణ కోరుకుంటూ ఈ కార్యక్రమంలో నాకు భాగం కల్పించినందుకు థ్యాంక్ యూ.